కనిగిరి పట్టణంలో ఏదైతే ఎస్సీ2 హాస్టల్ ని తీసేయాలని ఈ కూటమి ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ కావచ్చు, గత గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హాస్టల్ యొక్క సమస్యలు కానీ, హాస్టల్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఒక జీవో కానీ తీసుకురాలేదు. గత గవర్నమెంట్ లో నాడు నేడని స్కూల్ మీద ఫోకస్ పెట్టారే కానీ ఏదైతే దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, ఓసీల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్లో ఉండి పట్టణాల్లోకి వచ్చి ప్రైవేట్ స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని హాస్టల్ ని ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా ఇటువంటి పనికిమాలిన చర్యలు తీసుకొని పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తప్ప ఈ గవర్నమెంట్లు ఏవి కూడా పేద యొక్క విద్యకు దూరం చేసే అందరూ ద్రాక్షలాగా మారుతున్నాయి తప్ప పేద విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకి ఏదైతే కార్పొరేటర్లు, ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలకు, వాళ్ళ కంపెనీలలో వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారో వాళ్ళకి కూలీలు దొరకట్లేదనే ఒక కక్షతోనే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలను విద్యకు దూరం చేయడం కోసమే ఈ రోజు ఈ హాస్టల్ తీసేస్తా ఉన్నారు. ఏమయ్యా స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు ఈ హాస్టల్ సందర్శించారు కదా, మీరు అడ్మిషన్లు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతా ఉంటే అప్పుడు కదా హాస్టల్ కి నువ్వు లాగినిచ్చి ఆ విద్యార్థులను చేర్చుకోవాల్సింది. 2 నెలలు గడుస్తున్నా కూడా హాస్టల్ ని తెరవకుండా ఏదో తాత్కాలికమైనటువంటి వాచ్మ్యాన్ పెట్టి నువ్వు ఏ రకంగా ఈ రోజు కనిగిరి నియోజకవర్గం నడిబడ్డులో ఉన్నటువంటి ఎస్సీ2 హాస్టల్ ని ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి పల్లవ నగరానికి తరలిస్తామని మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ హాస్టల్ కైనా తీస్తే ఇక్కడికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దళాధిపతి విజయ్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. ఈ హాస్టల్ తీస్తే మేము ఊరుకోమని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ నాయకులకి, ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులైనా సరే అందరూ స్పందించి ఎస్సీ హాస్టల్ ని కొనసాగే విధంగా తీయకపోతే, పై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి రామారావు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం.